ఆనంద బర్త్డే పార్టీలో ఒక గిఫ్ట్ బాక్స్ నుండి గాజులని బయటికి తీస్తూ ఉంటుంది. అప్పుడు లీలావతి, ఆనంద గాజులు తెప్పించావా అని సంబరంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద నవ్వుతూనే, నా కోడలు శరణ్యకి మట్టి గాజులంటే చాలా ఇష్టం అనగానే శరణ్య ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ప్రీతి, అత్తయ్య నాకు మట్టి గాజులంటే చాలా ఇష్టం అని అనేస్తుంది. ఇక ఆనంద నవ్వుతూ, నా ఇద్దరి కోడళ్ళ కోసం మట్టి గాజులు తెప్పించాను అని అంటూనే దర్శన్ చేతికి మట్టి గాజులు అందిస్తూ, శరణ్యకి వేరా దర్శన్ అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక రోహిత్కి కూడా కొన్ని గాజులని అందించి ప్రీతికి వెయ్యమని చెప్తూ ఉంటుంది ఆనంద. ఆ గాజులని తీసుకొని కోపంగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు దర్శన్. ఇక దర్శన్ని చూస్తూ భయపడుతూ ఉంటుంది శరణ్య. ఇక ఆ గాజులని తీసుకొని శరణ్య వైపు తిరగగానే శరణ్య చెయ్యందిస్తుంది. దర్శన్ చెయ్యి పట్టుకోగానే శరణ్య ఆనందంగా ఫీల్ అవుతుంది. కానీ నెక్స్ట్ సెకండ్లో చేతిని ఒత్తేస్తూ బలవంతంగా గాజులు వేసే ప్రయత్నం చేస్తూ గట్టిగా గాజులని తోసేస్తూ శరణ్యకి నొప్పొచ్చేలా చేస్తూ ఉంటాడు దర్శన్. అమ్మా అని బయటికి అరవలేక నొప్పిని భరిస్తూ కుమిలిపోతూ ఉంటుంది శరణ్య. మరోవైపు ఆనందంగా ప్రీతికి గాజులు వేస్తూ ఉంటాడు రోహిత్. అలా దర్శన్ బలవంతంగా గాజులు వేస్తున్న టైంలో గాజులు పగిలిపోయి శరణ్య చేతికి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఇక అది చూసి ఆనంద షాక్ అవుతుంది. ఇక శరణ్య దర్శన్ల మధ్యలున్న గొడవలు ఆనందకి తెలియనున్నాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.